ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపినాడు. ఎందుకు పంపాడంటే, ఇదిగో నా దూతను ముందుగా పంపుచున్నాను, ప్రభువుకి మార్గాన్ని సిద్ధపరచడానికి, ఆయనకు త్రోవలు సరళం చేయడానికి. కోత విస్తారంగా ఉంది, అనగా గ్రామాలు, పట్టణాలు, సిటీల్లో, మారుమూలు అన్ని చోట్ల కోత విస్తారంగా ఉంది. పనివారిని పంపమని దేవుడు, పనివారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు వెళ్ళేటప్పుడు తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. అంటే వెళ్ళే ప్రతి చోట్లలో కూడా తోడేళ్ళు ఉన్నారు, అనగా ఆయన మాటలు విని చేసేవాళ్ళు, అనగా ఆయన మాటలు అంగీకరించేవారు, చేర్చుకునేవారు ఉండారు. మరియు అదేవిధంగా ఆయన మాటలు విని చెయ్యనటువంటి వారు, ఆయన మాటలను తృణీకరించేవారు, నిరాకరించేవారు ఉన్నారు.